పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిది అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయాలనుకున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతల కృషే స్టీల్ ప్లాంట్ ని కాపాడింది అన్నారు. ఈ రోజు విశాఖపట్నం అంటేనే స్టీల్ ప్లాంట్ అని కొనియాడారు. ఉత్తరాంధ్రలో కొన్ని వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరసరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని హామీనిచ్చారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారం విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద, ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన 5 ఏళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదానీ గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము, అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన పూనుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను, ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి